రాజంపేటలో ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలే చోటు చేసుకున్నాయని చెప్పాలి. ఏదైతే ఇటీవల కాలంలో అటు వైసీపీ నేతలకు సంబంధించినటువంటి భూముల వ్యవహారం కావచ్చు, అదేవిధంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జగన్మోహన్ రాజుపై జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. కొన్ని వర్గాలు కుట్రలు చేస్తున్నటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యం, ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఒక రకంగా రాజకీయ వర్గాల్లో కూడా రాజంపేట నియోజకవర్గం చర్చకు దారితీస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి అన్న, అసలు ఇప్పటికే గతంలో కూడా చెంగాలడు ఉన్నప్పుడు కూడా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి సంబంధించిన భూముల వ్యవహారం కావచ్చు, అదేవిధంగా మేడా మల్లికార్జున రెడ్డికి సంబంధించినటువంటి భూముల వ్యవహారం కూడా అప్పట్లో మేము కానీ అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా పేద ప్రజలకు పంచిపెడతామని హామీ ఇవ్వటం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎక్కడ అది కార్యరూపం దాల్చలేదు. మీరు కూడా పెద్ద ఎత్తున ఇటీవల కాలంలో నారా లోకేష్ని కలిసి కూడా ఈ విషయం చెప్పారు. సో అది ఎంతవరకు వచ్చింది, ఏంటి అసలు పరిస్థితి? గత రాక్షస పాలనలో వీళ్ళు ప్రభుత్వ పెద్దలుగా ఉన్నారు. ప్రభుత్వ పెద్దలు అంటే కనుక ప్రభుత్వ భూములన్నీ మాయే మేమే అనేటువంటి భావనలో ఉన్నారు. కానీ అది వాళ్ళ సంరక్షకులకు అనేటటువంటి బాధ్యతను విస్మరించినారు. దాంతో భూములను ఇష్టానుసారం వాళ్ళు అమ్మడము, లేకపోతే వాళ్ళకి నచ్చకపోతే వేరే వాళ్ళ పేర్ల మీద ఆన్లైన్ చేయడము, దోపిడీకి కావడము, కుంటలు అమ్మడం లాంటివి. దీంతో ఇక్కడ భూ వివాదాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. అలాగే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే కనుక వాళ్ళ చేత పీడింపబడి భూముల వివాదాల్లో చుట్టుకున్నారో, లేదా ప్రభుత్వ భూములన్నీ కూడా వాళ్ళ పట్ల అన్యాక్రాంతమైనాయో వాటిని అన్నింటినీ కూడా తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మేము దానికి సంబంధించినటువంటి పోరాటం మొదలుపెట్టాం. ఇందులో భాగంగా సాక్షాత్ ఎమ్మెల్యే గారికి సంబంధించిన ఎస్టేట్ కూడా ప్రభుత్వం యొక్క భూమే. అఫిడవిట్లో కూడా ఎన్నో తప్పిదాలు ఉన్నాయి. సాక్షాత్తు టీటీడీ కళ్యాణ మండపం సంబంధించినటువంటి వివాదాలన్నీ కూడా మేము వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అది చట్ట ప్రకారము ఇవన్నీ కూడా తీసుకోవడానికి చట్ట ప్రకారము కావాల్సినటువంటి సమయం మాత్రమే జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా ఈ పోరాటం అయితే ఆగలేదు. సాక్షాత్తు ఎంపీ మరియు ఎమ్మెల్యే యొక్క భూములు కూడా ప్రభుత్వ భూములను అన్యాక్రాంతమైనటువంటి ఉద్దేశంతో మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాము, అధికారుల దృష్టికి తీసుకొచ్చాము. వాళ్ళు కూడా ఈ భూములు మీ పేరిట ఆన్లైన్ అయి ఉన్నాయి, ఈ భూములకు సంబంధించిన రికార్డులు ఏంటివి, అవి నిజమా కాదా తీసుకురండి అని చెప్పి నోటీసులు ఇచ్చినా కానీ దానికి స్పందించినటువంటి పరిస్థితి. దాంతో అవన్నీ కూడా ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. తిరిగి పేదలకు పంచుదాము అంటే కనుక మళ్ళీ తిరిగి హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా కొద్దిగా చట్టపరంగా లేటు జరుగుతుందే తప్ప ఎక్కడ కూడా ఒక సెంటు భూమి కూడా మేము వదలనటువంటి పరిస్థితి. ఎన్నో శ్మశానాలను ఆక్రమించినారు, తర్వాత ఈ లేఅవుట్లను ఆక్రమించినటువంటి ఇవన్నీ కూడా పరిష్కారం చేస్తూ వస్తూ ఉన్నాము. అలాగే గతంలో జరిగినటువంటి తప్పులను మరి సరిచేసేదానికి ఇవాళ గౌరవ కలెక్టరేట్ గారి ఆధ్వర్యంలో మేము భూ పరిష్కార వేదిక అని చెప్పి ఇప్పటికే నియోజకవర్గంలో 2 శుక్రవారాల పాటు రెండు సదస్సులు జరిగాయి. అక్కడ ఈ జిల్లా యంత్రాంగం అంతా కూడా కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అందరూ తహసీల్దార్లు, విఆర్ఓలు, సర్వేయర్లు, అనేక డిపార్ట్మెంట్లు అందరూ కూడా హెడ్లందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి ప్రొద్దటి నుంచి సాయంత్రం వరకు వచ్చి బాధితుల యొక్క సమస్యలు, ఇతర అభివృద్ధి సమస్యలు, ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి అన్నిటికీ కూడా మేము పరిష్కారం తీసుకొచ్చి భూ సమస్యలు లేనటువంటి రాజంపేటను ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ విధంగా 2 వారాలు జరిగాయి. ఈ శుక్రవారం వచ్చేటప్పుడు మనం ఒంటిమిట్ట సిద్ధవటం మండలంలో మాధవరం దగ్గర ఒక కళ్యాణ మండపంలో కూడా ఈ ప్రోగ్రాం జరుపుతున్నాం. మళ్ళీ ఇంకొక రోజు రాజంపేటకు వస్తాం. ఈ పరిష్కార వేదికలో ప్రజల యొక్క ఏ సమస్యకైనా కానీ పని పరిష్కారం అవుతుందా కాదా, కాకపోతే ఎందుకు కాదు, ఎలా దాన్ని పరిష్కారం చేసుకోవాలనేటటువంటి సలహాలు కూడా అధికారుల నుంచి జరుగుతుంది. కాబట్టి గతంలో చేసినటువంటి అరాచక పాలన, ఆ తప్పులను సరిదిద్దేదానికి మేము ప్రజల కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం మేము శ్రమిస్తూ ఉన్నాం. ప్రధానంగా మీరు ఎమ్మెల్యే పైన, అదేవిధంగా ఎంపీ పైన ఆరోపణలు చేస్తున్నారు. దానికి సంబంధించి ఆధారాలు ఎలా ఉన్నాయి? ఆ భూములు ఎవరు ఈ ఆక్రమించుకొని ఉండొచ్చు? ప్రభుత్వ భూములు అధికారులను, ఎంఆర్ఓను, లేకపోతే కనుక ఇక్కడ ఉన్నటువంటి విఆర్ఓ, ఆర్ఐ, లేకపోతే కంప్యూటర్ అసిస్టెంట్ను బట్టి వీళ్ళు అప్పనంగా మార్చుకున్నారు అంతే. ఆన్లైన్లో వీళ్ళ పేరు కనపడుతుందే తప్ప అసైన్మెంట్ కమిటీలో ఉన్నటువంటిది భూమి యొక్క
మొదట ఉన్నటువంటి రికార్డ్ అనేటటువంటిది తప్పుడు రికార్డులు. కేవలం ఆన్లైన్లో మార్పిడి చేసుకొని ఈ భూములు మావి అనేటువంటి అనుభవించేటటువంటి పరిస్థితి. అలాగే మేము పెద్దలం కదా, ప్రభుత్వ పెద్దలము, మమ్మల్ని వచ్చి ఎవరేం చేస్తారో అన్నటువంటి ఒక పెత్తందారి మనస్తత్వంతో ఇవన్నీ అరాచకాల్లో భాగంగా ఇవన్నీ చేశారు. చాలా భూములను వీళ్ళు అమ్మినారు. ఇప్పటికీ కూడా ఒక 2 కోట్లకు సంబంధించిన భూమి ఇప్పటికి కూడా ఉన్నాయి. మేము ఒకటే పిలిపిస్తున్నాం, ప్రభుత్వ భూములు అమ్మడము కొనడము నేరము. కాబట్టి ప్రభుత్వ భూములు ఎవరు ఇచ్చినా కానీ మీరు కొనవద్దు. తొందరలో అసైన్మెంట్ కమిటీ జరిగినప్పుడు పేదలకు రావాల్సినటువంటి భూములను మేము ప్రభుత్వ పరంగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. కాబట్టి భూములు కేవలం ఆన్లైన్లో తప్పుడు రికార్డులతో ఉన్నంత మాత్రాన భూమి మీది కాదు. రికార్డులని, వాస్తవమైనటువంటి రికార్డులను ఎవరూ మార్చలేరు అనేటువంటి నినాదంతో ప్రజలందరికీ కూడా సందేశం ఇవ్వడమే కాకుండా ఏవైతే పేదల భూములు అన్యాక్రాంతమైనాయో వాటిని అన్నింటినీ ప్రభుత్వపరంగా స్వాధీనం చేసుకుంటాం. ఒక అంచనా ప్రకారం దాదాపు నియోజకవర్గంలో 80,000 ఎకరాల పైగా అన్యాక్రాంతమైనటువంటి భూములు. ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే వాళ్లకు ఆన్లైన్లో పేరుంటుంది, పట్టాలు ఉంటాయి, అన్నదాత సుఖీభవ డబ్బులు పడుతున్నా కానీ ఈ వాళ్ళు భూమిలోకి వెళ్ళి వాళ్ళ భూమిని వాళ్ళు అనుభవించలేనటువంటి పరిస్థితిలో కూడా ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు. కాబట్టి ఇటువంటి వాటికన్నిటినీ కూడా పరిష్కరించేసి పేదలు నిర్భయంగా వాళ్ళ భూములు వాళ్ళ పరిధిలో వాళ్ళకి సొంతమయ్యే విధంగా ఎన్ని చర్యలు చట్టపరంగా కావాలనో అన్ని చర్యలు ఇక్కడ తీసుకుంటున్నాం. ప్రధానంగా ఇటీవల కాలంలో ఏదైతే రాజంపేటలో ఒక నేషనల్ హైవే పైన కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూమిని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ కూడా జరిగిందన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తాయి. స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి రాజంపేట ఎమ్మెల్యే జెడ్పీ సమావేశంలో ప్రశ్నించడం జరిగింది. సో అది వాస్తవమేనా? భూములు ఎక్కడైనా రాజంపేట నియోజకవర్గంలో అన్యాక్రాంతమైన చట్టబద్ధంగా లేకుండా ఎవరు ఆక్రమించుకున్నా కానీ ఎవరిని కూడా వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి లేదు. వాళ్ళు ఒకవేళ ఆరోపణలు చేసేట్టుగా అంటే ఆధారాలు తీసుకొచ్చి ఈ విధంగా జరిగింది, ఈ రికార్డు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయింది, ఈ విధంగా తప్పు జరిగింది అనేటువంటి ఆధారాలు ఎక్కడ కూడా లేకుండా కేవలం వాళ్ళ మీద వాళ్ళు చేసినటువంటి తప్పులు తప్పించుకునే దానికి చేసేటటువంటి ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. వాళ్ళు నిజంగా ఫైట్ చేయాలంటే వాళ్ళకి సమాచార హక్కు చట్టం ఉంది, రికార్డులను తీసుకోవచ్చు, ఆ రికార్డులను అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాళ్ళని చేయొచ్చు. మేము అదే పని చేస్తాం. ఈ భూములన్నింటినీ కూడా మేము రికార్డులన్నింటినీ మొదటి నుంచి తీసుకొచ్చి ఇక్కడ తప్పు జరిగింది స్పష్టంగా అధికారులు చెప్పడం వల్ల వాళ్ళు విచారణ చేసి చట్టబద్ధంగా లాక్కుంటున్నారు. ఆ పని వాళ్ళు ఎప్పుడైనా కానీ నిరంతరంగా చేయొచ్చు అని చెప్పి నేను చెప్తున్నాను. జగన్మోహన్ రాజు ఇన్ఛార్జిగా కొనసాగడాన్ని కొన్ని వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎలా చూడాలి దీన్ని? సహజంగా కాస్త ఈర్ష్యలు, ద్వేషాలు, లేకపోతే కనుక చిన్న చిన్న సమస్యలు అనేటటువంటి పార్టీలో సహజంగా ఉంటాయి. అవన్నీ కూడా మాకు పార్టీ అధినాయకత్వం నిర్దేశం చేసింది. మేము అందరినీ కలుపుకొని వెళ్తాం. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటాం. కానీ ఇక్కడ ఎవరికి కూడా వ్యక్తిగత విభేదాలు లేవు. ఏదైనా కానీ చిన్న చిన్న పన్నుల పట్ల ఏదైనా కానీ ఒకరి బదులు ఇంకోరి చేశారు, అక్కడ ఆ స్థానికంగా ఉన్నటువంటి వర్గ విభేదాల ప్రకారం పక్కన వాళ్లకు ఒక పని జరిగి ఉంటుంది, నాకు జరగలేదనేటువంటి అక్కసు, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉంటే కనుక కూర్చొని పరిష్కరించుకుంటాం. కానీ మేజర్గా రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా బూత్ స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి చాలా బాగా కష్టపడుతూ ఉన్నారు. పార్టీ ఇచ్చినటువంటి ప్రతి ప్రోగ్రామ్ను కూడా మేము చాలా బాగా చేస్తూ ఉన్నాం. ఇటీవల డోర్ టు డోర్ 2 సంవత్సరాల పూర్తి చేసుకుని 2 ఏళ్ల పాలనపై డోర్ టు డోర్ ప్రచారంలో కూడా మేము రాష్ట్రంలో దాదాపు టాప్ 20లోనే నిలబడుతూ ఉన్నాం. కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం బాగా కష్టపడి పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే కనుక వాటిని మేము సవరించుకునేదానికి సిద్ధంగా ఉన్నాం. సో మొత్తానికి ఈ కుట్ర వెనక ఎవరో పెద్ద శక్తి ఉందన్నది ఒక వాదన వినిపిస్తుంది. నిజంగా ఎవరు ఆ శక్తి ఏమిటి మీకేమో తెలుసా? అవన్నీ కూడా నిదానంగా కాలక్రమేణా వాస్తవాలన్నీ బయటకు వస్తాయి, బట్టబయలవుతాయి. ఎందుకు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు అన్నటువంటి ఆలోచనలన్నీ కూడా మా పార్టీ క్యాడర్లో ఉంది. మా పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ దీనిపైన ఆలోచిస్తూ ఉన్నారు. ఇవి ఇంకా జరగకుండా చూసేదానికి కూడా పార్టీ క్యాడర్ సిద్ధంగా ఉంది. ఒకవైపు ఏమో మీకు వ్యతిరేకమైనటువంటి వర్గం కూడగట్టేటువంటి ప్రయత్నాలు చేస్తుంది, మరోవైపు మీరేమో ఇవన్నీ పట్టనట్లు ప్రజల్లోకి వెళ్తున్నారు. అంటే ఏంటి మీ భరోసా, ఏంటి మీ ధైర్యం ఏంటి? అంటే మొత్తం పార్టీ కోసం కష్టపడేటటువంటి నాయకత్వం, క్యాడరు, బలంగా ఉన్నటువంటి క్యాడరు గ్రామాల్లో మేము పని చేసుకుంటూ వెళ్తున్నాం.
పార్టీ కోసం త్యాగాలు చేసినటువంటి వాళ్ళు, గతంలో పార్టీ కోసం కష్టపడినటువంటి వేల మంది పార్టీలో అందరినీ మేము కలుపుకొని వెళ్తూ ఉన్నాం. అదే ఒకరో ఇద్దరికో ఏదైనా సమస్య ఉంటే కనుక వాళ్ళని పిలిచి మాట్లాడుకొని అధినాయకత్వం వరకు చేస్తాము. రెండవది ప్రధానమైనటువంటి కర్తవ్యం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను, నాయకులను, మాకు ఒక పార్టీ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ పార్టీలో వివిధ రకాలైనటువంటి స్థాయిలో నాయకులు ఉంటారు. మండల అధ్యక్షులు, గ్రామాధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు. ఈ నాయకత్వాన్ని అంతా కూడా కలుపుకొని మేము ముందుకు వెళ్తూ ఉంటాం. ఎవరికైనా ఈసారి పదవులు రాలేదు, మేము ఆ స్థాయిలో ఉన్నాం అనుకుంటే కనుక ప్రతి 2 ఏళ్లకి ఇది జరుగుతుంది. అటువంటి వాళ్ళకు సమర్థత ఉంటే కూడా తిరిగి వాళ్ళకు పదవులు ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా పనిచేసిపోయేటటువంటి ఒక పార్టీ యంత్రాంగాన్ని మేము ఫాలో అవుతున్నాము. ఇక్కడ మేము ప్రజల కోసం పార్టీ సిద్ధాంతాల ప్రకారం పార్టీ గైడ్లైన్స్లో మేము పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా వ్యక్తిగతంగా కానీ తప్పుడు పనులు లేకుండా నిక్కచ్చిగా మేము ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. పార్టీ గౌరవాన్ని, పార్టీని పటిష్టం చేసేదానికి కావాల్సినటువంటిగా సమిష్టిగా పార్టీ ఇచ్చినటువంటి క్యాడర్తో మేము ముందుకెళ్తున్నాం కాబట్టి ఆ భరోసాతో మేము ప్రజలకి మా అధినాయకత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, కూటమి నాయకులైన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి మంచి చేయాలని ఎంత తపన చేస్తున్నారో వాళ్ళకు మద్దతుగా మేము మరింత కష్టపడాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. అదే మా యొక్క భరోసా, ఈ పార్టీ యొక్క భరోసా. ఇప్పటికే 30 మందికి పదవులు వచ్చాయి. ఈ రాజంపేట నియోజకవర్గంలో జగన్మోహన్ రావు సంబంధించి 30 మందికి పదవులు ఇప్పించారు. సో ప్రధానంగా ఒక చిన్న విషయం ఇక్కడ మీతో డిస్కషన్ చేయదలుచుకున్నాను. ఏదైతే నందలూరులో చరిత్ర అంటే ఒక రకంగా 120 ఏళ్ళ చరిత్రలో ఎన్నడూ కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి ఏపీపీ పదవి అంటే అది అతి పెద్ద పదవి. అది ఒక రకంగా ఎస్సీ సామాజిక వర్గానికి రావడానికి కూడా కృషి చేశారంటున్నారు. మరి ఎందుకు కొంతమంది ఇట్లా కుట్రలు చేయడం? అంటే ఇక్కడ సామాజిక న్యాయము పాటించాలా అన్నటువంటిది ఒకటి. రెండవది ఈ నందలూరుకు సంబంధించినటువంటి ఏపీపీ పదవి కోడూరుకు సంబంధించిన 2 మండలాలు, మా మండలానికి కూడా సంబంధించినటువంటిది. తర్వాత అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, కోడూరులో ఉన్నటువంటి నియోజకవర్గ నాయకుల యొక్క సహకారం కానీ ఇవన్నిటితో కూడా జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా సామాజిక న్యాయాన్ని పాటించేటటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకవేళ మా వల్ల కూడా 1-2 తప్పులు ఏదైనా అయితే కనుక అధిష్టానం దాన్ని సరిచేస్తూ ఉంటుంది. ఎప్పుడు నిరంతరము మాకు దిశానిర్దేశం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ఏ వర్గాలను దూరం చేసుకోకుండా అన్ని వర్గాలను కలుపుకుంటూ అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత ఇస్తూ క్రమంగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం. జగన్మోహన్ రాజు అడ్డాలో ఇతర వ్యక్తులు దోపిడీ చేస్తున్నారు. ఎలా చూడాలి దీన్ని? ఇసుక కావచ్చు, సహజ వనరుల దోపిడీ. అంటే జగన్మోహన్ రాజు అనుచర వర్గాలు ఎక్కడైనా దోపిడీ చేస్తారంటే ఆ జగన్మోహన్ రాజు అనుచర వర్గాలు దోపిడీ చేస్తున్నాయని. కానీ జగన్మోహన్ రాజు అడ్డా, ఆ అడ్డాలో ఇతరులు దోపిడీ అంటే ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, రకరకాల మాఫియా చెలరేగిపోతుంది. ఎలా చూడాలి దీన్ని? అంటే ఇక్కడ సహజంగా సహజ వనరులు ఎక్కువ ఇసుక అనేటువంటిది ఈ రాయలసీమ ప్రాంతంలో, ముఖ్యంగా ఇటు చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకి ఈ ప్రాంతంలోనే ఇసుక దొరుకుతుంది. ఈ ఇసుకను కూడా ఎంతో పారదర్శకంగా ప్రభుత్వం టెండర్లు ఇచ్చింది. టెండర్లలో ఎవరికైతే వచ్చినాయో వాళ్ళే ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎక్కడైనా దందా చేస్తూ ఉంటే కనుక నిరంతరము ఇటు పత్రికల్లో కానీ, ఇటు మా నుంచి కార్యకర్తలు, నాయకుల నుంచి కానీ ఆరోపణలు వెళ్తూ ఉన్నాయి. అధికారులు వాళ్ళ మీద స్పష్టమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇసుక అనేటటువంటిది చట్టబద్ధంగానే ఒకవేళ చిన్న తప్పులు ఉంటే వాటిని అధికారులు కూడా సరిచేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. అక్కడ చిన్న విషయం అంటే ఒక రకంగా గేటు పేరిట దోపిడీ, చిరు వ్యాపారులను చిరు వ్యాపారాల కుటుంబాలను చిదిమేశారు ఇక్కడ. సో అలాంటి పరిస్థితిని మార్పు చేయడానికి ఎలా కలిగింది మీకు? అసలు ఎవరు వచ్చారు మీ దగ్గరికి? ఒక ఆకులు అమ్ముకునే ఆవిడ ఒకరోజు ఆఫీస్కి వచ్చింది. ఆఫీస్కి వచ్చి నేను ఇంట్లో ఆకులు చెట్లు కొన్ని ఉన్నాయి, నేనే స్వయంగా అమ్ముకుంటే కనుక నాకు అంతో ఇంతో కొంత ఎక్కువ మిగులుతుంది కదా అనే ఉద్దేశంతో ఒక బుట్టలో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. పక్కలో ఉన్నటువంటి పల్లె నుంచి రావాలంటే రాను పోను ఆటోకి 60 రూపాయలు ఖర్చు అవుతుంది. కాకపోతే ఆ రోజు ఎక్కువ ఆకులు అమ్ముడుపోక ఆమెకి ఏదో 80 రూపాయలు 90 రూపాయలు రావడం జరిగింది. ఇప్పుడు ఆమెకు ఆటో ఖర్చులకి 60 రూపాయలు అయిపోతే కనుక నెక్స్ట్ ఇంక ఉన్నటువంటిది 30 రూపాయలు మాత్రమే. కానీ ఇక్కడికి వచ్చినటువంటి గేటు వసూలు చేసేటటువంటి కాంట్రాక్టర్లు అంటే మున్సిపాలిటీ మార్కెట్కి దినసరి వసూళ్లు చేసేటటువంటి మార్కెట్ వాళ్ళు మాకు 40 రూపాయలు ఇవ్వండి అని చెప్పి ఆమె మీద ఒత్తిడి పెట్టడం జరిగింది. నా దగ్గర డబ్బులు లేదు, నేను ఇబ్బంది పడతాను, కాబట్టి మీకు నాకు సమస్యగా ఉంటుందంటే కనుక ఆమెను దూషించి నానాయాగి చేసి ఆ బుట్టలన్నీ ఎత్తుకుపోయి దాదాపు కొట్టి పరిస్థితుల్లో నేను అవమానం తట్టుకోలేను, నేను చనిపోదామన్నటువంటి పరిస్థితులకి ఆమె రావడం జరిగింది. అప్పుడు తీరా లోతుగా వెళ్ళి విచారణ చేస్తే
రోజువారీ చిన్న చిన్న రైతులకు కానీ చిరు వ్యాపారాలకు కానీ ₹2 నుంచి ₹10 లోపల మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది. కాకపోతే అంటే నాన్ గెజిట్ ప్రకారం దానికి కూడా రసీదు ఇవ్వాలి. చూస్తే కనుక ₹2 ప్లేస్లో ₹40, ₹10 ప్లేస్లో ₹150 అక్రమంగా వసూలు చేయడమే కాకుండా వాళ్ళని దూషించడము, ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితుల్లో మేము గత కాంట్రాక్టర్ యొక్క టెండర్ అయిపోయేటటువంటి దశలో ప్రజల్లోకి వెళ్ళాం, గెజిట్ని చూపించి ఎవరు కూడా మీకు రసీదు ఇస్తే మీరు ఈ గెజిట్ ప్రకారమే మీరు డబ్బులు కట్టండి అని చెప్పి ఎవరైనా ఇబ్బందులు పెడితే మాకు చెప్పండి అంటే కనుక మేము మా కార్యకర్తలు వెళ్ళి ఎవరైతే అక్రమంగా వసూలు చేస్తున్నారో వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాం. అలాగే మొత్తం అంతా నోటీస్ బోర్డులు డిస్ప్లే చేసి అక్రమ వసూళ్లను మేము అడ్డుకోవడం జరిగింది. ఇప్పటికీ చాలామంది చిరు రైతులందరూ కూడా అంటే దాదాపు ఇక్కడి నుంచి మొత్తం పానీపూరి బండ్ల దగ్గర నుంచి, పళ్ళ దగ్గర నుంచి, చిరు బండారాల దగ్గర నుంచి, కూరగాయల నుంచి, ఆకుకూరల నుంచి చేసేటటువంటి మొత్తం వ్యాపారులందరూ కూడా 2,000 నుంచి 3,000 మంది మినిమం ఉంటారు. ఇది సంవత్సరం దాదాపు ₹4 కోట్ల దందా. ఏదో 25 లక్షలు 30 లక్షలు ఇచ్చి టెండర్ పాడుకొని 4 కోట్ల దందాను వసూలు చేసేటువంటిది కాకుండా మానసిక క్షోభ ఎక్కువగా చిరు వ్యాపారాల్లో పెట్టేటటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని మార్చాలని మేము ప్రజల్లోకి వెళ్ళాం. ఇవాళ రాజంపేటలో గేట్ అనేటటువంటిది వసూలు అయితే గెజెట్ ప్రకారమే ఏదైతే నిర్దేశించిందో అదే వసూలు కావాలి, రసీదు ఇవ్వాలి. లేకపోతే కనుక వసూలు చేయలేనటువంటి పరిస్థితిలో అందరం కూడా సిద్ధంగా ఉండి పోరాటం చేశాం. ఇవాళ దాదాపు చాలామంది చిరు వ్యాపారస్తులందరూ కూడా నెలకు ₹1,000 నుంచి ₹4,000, ₹5 కూడా అక్రమ వసూళ్ల నుంచి బయటపడి వీళ్ళు సుఖంగా జీవిస్తూ ఉన్నారు. సో ఒక రకంగా ఇది మీకు కొంత సంతృప్తికరంగా ఉందా? తొలి విజయం అందులో చిరు వ్యాపారులు ఒక ఆనందం కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది మీకు? ఈ చిరు వ్యాపారస్తులకు సంబంధించినటువంటి ఈ అక్రమ వసూళ్లే కాకుండా వాళ్ళకి ఎవరైనా ఇచ్చినటువంటి గవర్నమెంట్ ప్లాట్లను కూడా ఫోర్జరీ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి ప్లాట్లను లాక్కునేది, తర్వాత ఇళ్లను లాక్కునేటటువంటి పరిస్థితి ఉంది. వాటి మీద కూడా మేము ఫోకస్ పెట్టాం. ఒకటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 2 ఏళ్ల పాలన పూర్తయిన తర్వాత వెళ్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిలో ఒకటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము నిర్భయంగా జీవించగలుగుతున్నాం. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి భయం మాకు లేదు. అరాచకం ఎక్కడ జరుగుతుందన్నట్టు ఆందోళన లేకుండా చట్టబద్ధ పాలన జరుగుతుందన్నటువంటి భరోసాతో మేము ఉన్నామన్నాం. కాబట్టి ఆ భరోసాని ఇవాళ కల్పించడంతో పాటు గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులను కూడా సవరించేటటువంటి బాధ్యతను తీసుకున్నాం. కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని, మా నాయకుల్ని, కూటమి ప్రభుత్వాన్ని, కూటమి నాయకుల పట్ల ప్రజలకు ఎల్లేని సంతృప్తి ఉంది. లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత కొంత శ్రద్ధతగా ఉందని అనిపిస్తుందా? ఎందుకంటే ఇటీవల కాలంలో కడప జిల్లా పర్యటన, అదేవిధంగా ప్రొద్దుటూరు వేదికగా లోకేష్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వారిని డోర్లు తెరిచే ఉన్నాయి, వెళ్ళిపోవచ్చారు. సో ఒక రకంగా వరదరాజుల రెడ్డి అంటే అంత పెద్ద మనిషి వరదరాజుల రెడ్డి అలాంటి వ్యక్తికి కూడా చురకలంటించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో రాజంపేటలో కొంత అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి నేతలకు ఇది ఒక రకంగా చెంపపెట్టులాగా భావించవచ్చా? మీకు లోకేష్ ఎలాంటి భరోసా ఇచ్చారు? మా నాయకుడు లోకేష్ బాబు గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఒక పార్టీకి కూడా ఒక దిశానిర్దేశం చేశారు. అంతర్గత క్రమశిక్షణ అనేటువంటిది పార్టీలో అవసరము. కాబట్టి నాయకులు, కార్యకర్తలందరినీ కూడా మీరు కలుపుకొని పోండి. కార్యకర్తలకు కూడా ఏదైనా ఇబ్బంది వస్తే కనుక మొదట గ్రామ స్థాయిలో పరిష్కారం చేసుకోండి, తర్వాత మండల స్థాయిలో పరిష్కారం చేసుకోండి, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పరిష్కారం చేసుకోండి. మీ సమస్య పరిష్కారం కాకపోతే స్వయంగా నన్ను వచ్చి మాట్లాడండి, పరిష్కారం చేసుకున్నాము. అంతే తప్ప అంతర్గతంగా ఎవరు కూడా తప్పులు చేయకూడదు, క్రమశిక్షణ పాటించాలి అన్నటువంటి దిశానిర్దేశం చేస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ యొక్క ప్రతి కార్యకర్త, నాతో సహా అందరూ కూడా ఆ క్రమశిక్షణని మేము అలవాటు చేసుకొని దాని ప్రకారమే ముందుకు వెళ్ళాలి. ఈ క్రమశిక్షణ దాటినటువంటి వాళ్ళపైన పార్టీ అధిష్టానము పిలిచి మాట్లాడి తప్పులను సరిదిద్దేటటువంటి కార్యక్రమం తీసుకుంటుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ జరిగేటటువంటి తప్పులన్నీ కూడా చక్కదిద్దబడతాయని నేను ఆశిస్తున్నాను. సో మరో 2 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి నేతల మధ్య సఖ్యత లేదన్నటువంటి ఒక భావన బయట వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో 80-15 అనే షేర్ ఏదైతే 80% టీడీపీ, 15% జనసేన, 5% బీజేపీ అనేది కొంత బయట చర్చ జరుగుతుంది. సో వాస్తవానికి అధినేతలు కూర్చొని చర్చించాల్సినటువంటి అంశం ఈ అంశం. దాన్ని మనం పక్కన పెడితే కొంత సఖ్యత లేదు అనేది భావన బయట వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సఖ్యత కుదిరి
ఒక రకంగా రాజంపేటలో మళ్ళీ టీడీపీ జెండా రెపరెపలాడే పరిస్థితులు కనిపిస్తాయా? బయట పరిస్థితులు నాకు తెలియదు కానీ రాజంపేట నియోజకవర్గంలో మేము చాలా సఖ్యతగా ఉన్నాం. ముఖ్యంగా జనసేన నాయకులు అధికార కృష్ణ గారు కావచ్చు, తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి రమేష్ గారు, శ్రీశైలం కమిటీ చైర్మన్, వీళ్ళందరితో కూడా మాకు సంబంధాలు ఉన్నాయి. అనేక వేదికలపైన మేము అటు శ్రీనివాసరాజు గారిని మేము అందరం కూడా అనేక వేదికలు పంచుకొని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అయితే సీట్ల సర్దుబాటు అనేటువంటిది అధిష్టానం నిర్ణయించాల్సినటువంటి విషయం. అయితే మాకు ఇంతవరకు ఆదేశాలు ఏమీ రావు. ఆ సంఖ్యలు అనేటటువంటివి కూడా ఎక్కడ కూడా మాకు ఆదేశాలు రాలేదు. దీనిపైన పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో, అధినాయకత్వాలు తీసుకుంటే దాన్ని మేము తూచా తప్పకుండా పాటిస్తాం. అందరినీ కలుపుకొని పోతాం. ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో మేము అందరము భాగస్వాములు అవుతాము. అందరికీ కూడా భాగస్వామ్యం ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా కానీ మా తెలుగుదేశము, జనసేన లాంటి సమస్యలు ఏదన్నా ఉంటే కనుక మేము కూర్చొని పరిష్కరించుకుంటున్నాం. అదే వైసీపీతో జనసేనకు ఇబ్బంది అయినా, బీజేపీకి ఇబ్బంది అయినా, టీడీపీకి ఇబ్బంది అయినా కానీ మేము ఖచ్చితంగా వాళ్ళ వెంట నిలబడతాం, ఖచ్చితంగా పోరాడతాం. అలాగే మాలో ఏదైనా అంతర్గత సమస్యలు ఉంటే కనుక మేము కూడా ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుంటాం. ఆ సమన్వయ కమిటీలో మాట్లాడి మేము సాధ్యం చేసుకుంటాం. 100% రాజంపేటలో కూటమి పార్టీల మధ్య ఐక్యత ఉంది. నాయకుల మధ్య కూడా అనుబంధాలు ఉన్నాయి. మేమందరం కూడా అన్ని వేదికలపైన ఒకరి పట్ల ఒకరు గౌరవం చూపించుకుంటాం. చాలా గౌరవంగా ఇక్కడ కూటమి ఐక్యత అనేటటువంటిది వర్ధిల్లుతూ ఉంది. ఇక్కడ ప్రధానంగా ఒక చిన్న విషయం అన్న, మీరేమో ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల్లో ఎలాంటి స్పందన కనిపిస్తుంది? 2 ఏళ్ల పాలన పైన సంతృప్తికరంగా ఉన్నారా ప్రజలు? కొన్ని సంక్షేమ పథకాలు ఏవైతే నిరుద్యోగ వృత్తి కావచ్చు, అదేవిధంగా కొన్ని అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా అంటే ఆడబిడ్డ నిధి కావచ్చు, ఇట్లాంటివి కొన్ని వేయలేదు కదా. అలాంటి విషయాల్లో ఏదైనా మీ దృష్టికి ఏమైనా సమస్యలు వస్తున్నాయా? ఇప్పుడు 2 సంవత్సరాల్లోనే మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో దాదాపు పూర్తయింది. తర్వాత నిరుద్యోగ భృతి కన్నా మేము పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేటటువంటి ఉద్యోగ అవకాశాలు అనేటటువంటివి నిరుద్యోగ భృతికి అవకాశం లేకుండా చేస్తాయి. దాదాపు 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి 23 లక్షల ఉద్యోగాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ యువతకు సిద్ధంగా ఉన్నప్పుడు, నిరుద్యోగం అనేటటువంటిదే లేకుండా చేయాలని మా నాయకులు కష్టపడుతూ ఉన్నప్పుడు ఈ సమస్య అనేటటువంటిది తలెత్తదు. అలాగే మహిళలకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ గతంలో ఖజానా ఖాళీ అయినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ, బీజేపీ కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులతో అనేకమైనటువంటి పెట్టుబడులు పెట్టి రాష్ట్ర ఆదాయాన్ని పెంచి వచ్చినటువంటి ఆదాయంతో పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నారు. ఒక కుటుంబానికి 4-5 సంక్షేమ పథకాలు కూడా వెళ్ళి పేదల జీవితాల్లో వెలుగు నింపింది. ఈ సంక్షేమ పథకాలు సరిపోకపోతే ఆ పేదరికం నిర్మూలించడానికి ఒక వినూత్నమైనటువంటి ఆలోచన మా చంద్రబాబు నాయుడు గారు చేశారు. అదే P4 పథకము. ఎక్కడైనా కానీ సంక్షేమ పథకాల ద్వారా కూడా వాళ్ళ జీవితాలు బాగుపడకపోతే సభ్య సమాజం కూడా వాళ్ళకి సహాయం చేసేటటువంటి విధంగా, వాళ్ళ బిడ్డల చదువుకు కానీ, ఉద్యోగం కానీ, ఇతర సమాజం సహాయం చేసే విధంగా కూడా ఒక అనుసంధానంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారు. కాబట్టి పేదలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా పేదల యొక్క బ్రతుకుల్లో మార్పు వచ్చింది. ఇప్పుడున్నటువంటి ఫ్యాక్టరీలన్నీ పూర్తయ్యి పోలవరము, అమరావతి పూర్తయితే కనుక ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అనేటువంటిదే ఉండదు. చిన్న అనుమానం నాకు తెలుస్తుంది. అంటే నాకంటే కానీ నాకు కాదు, ప్రజలకు కూడా తెలుస్తుంది. గతంలో ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వాళ్ళకి ఎవరికి ఇక్కడ టికెట్ దక్కలే. ఇదే విధంగా జగన్మోహన్ రాజు కూడా కష్టపడుతున్నాడు, పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఎందుకంటే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా నా పని నాదే అన్నటువంటి భావనతో వెళుతున్నటువంటి జగన్మోహన్ రాజుకు ఎలాంటి భరోసా ఇచ్చారు? భవిష్యత్తులో టికెట్ వస్తుందని ఆశిస్తున్నారు. ఇప్పుడు పార్టీ నన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా ఇచ్చిన తర్వాత పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, కార్యకర్తలను అనుసంధానం చేసుకోవాలి, కార్యకర్తల బాగోగులు చూసుకోవాలి అనేటువంటి ప్రధానమైనటువంటి బాధ్యతను నాకు ఇచ్చారు. ఈ బాధ్యతని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా టికెట్ నాకే వస్తుంది, అందులో సందేహం లేదు. కాబట్టి నేను బాగా పనిచేసినంత వరకు బాబు గారు కూడా ఇప్పుడే చెప్తున్నారు, మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండి మీ పనితీరే ఉంటుంది తప్ప ఇందులో వేరే ఏమి ఉండదు. మీకు ఒకవేళ సీనియారిటీ ఏదన్నా ఉంటే మా ఇంటికి పిలిచి కప్పు కాఫీ ఇస్తానే తప్ప మీరు పని చేస్తేనే గౌరవిస్తారు అన్నారు. కాబట్టి ఆ నమ్మకం మాలో కూడా ఉంది. మేము కష్టపడి పనిచేసి మాకు ఇచ్చినటువంటి బాధ్యతలను పూర్తి చేయగలిగితే అధిష్టానం ఆశీస్సులు మాకు ఉంటాయని నమ్మి మేము కష్టపడి పనిచేస్తూ ఉన్నాం పార్టీ ఆదేశాల ప్రకారం. నాకు చివరిగా ఒక మాట అడిగి క్లోజ్ చేస్తానన్న. స్థానిక సంస్థల ఎన్నికల్లో
మీరేమో మేము ఖచ్చితంగా గెలవబోతున్నామని మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, రాజంపేటలో ఎట్టి పరిస్థితుల్లో టీడీపీని పాగా వేసేటువంటి పరిస్థితి లేదని వాళ్ళు ఘంటాపదంగా చెప్తున్నారు. ఎలా చూడాలి? ఉనికి కోసం వాళ్ళు మాటలు మాట్లాడుతున్నారు, గ్లోబల్ సృష్టిస్తున్నారు. ఉదాహరణగా డిఎస్సి ఎగ్జామ్ తీసుకున్నాం. డిఎస్సి ఎగ్జామ్లో ఎగ్జామ్ రాసినటువంటి ఏ అభ్యర్థి అయినా నాకు అన్యాయం జరిగిందని చెప్పకుండానే వీళ్ళు లేనిపోయినటువంటి గోల చేసేటటువంటి పరిస్థితి. అంటే ఉనికి కోసం వాళ్ళ పార్టీ ఉందని చెప్పుకోవడం కోసం ఏవో ఆందోళన చేస్తున్నారే తప్ప ప్రజల్లో వీళ్ళకి ఏ కోశాన కూడా మద్దతు లేదు. అందులో ఇవాళ మనం నిరంకుశత్వంలో ఉన్నామా ఇంకో దాంట్లో ఉన్నామో తెలియదు. వస్తే కనుక పోలీసులు బట్టలు కొడతాము, రప్ప రప్ప అంటాము. ఎక్కడైనా కానీ రాజ్యాంగ వ్యవస్థలను ఎవరైనా కానీ గౌరవిస్తారు. ఆ వ్యవస్థల్లో తప్పుదిద్దులు ఉంటే కనుక సరైనటువంటి నాయకత్వం ఉంటే ఆ తప్పులను సరిదిద్దుతారే కానీ ఆ వ్యవస్థనే దూరం చేస్తాము, వ్యవస్థను చీల్చి చెండాడతాం, కొడతాం, తిడతాం అనేటువంటి ఆలోచనలు ఈ ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరము. ప్రజలందరూ కూడా ఇది గమనించినారు. ఇటువంటి ప్రమాదకరమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి నాయకత్వము మా రాష్ట్రానికి అవసరం లేదు అని ఆ పార్టీని బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారే తప్ప ఎక్కడ కూడా ప్రజాదరణ లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఉత్తర కుమార ప్రగల్భాలు అనేటటువంటివి బాగా చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో. ప్రజలు దీన్ని హర్షించారని తెలియజేస్తున్నాను. ప్రధానంగా రాజంపేట నియోజకవర్గం మొదట్లో ఎలా ఉందో ఇప్పుడు అలా ఉంది. ఇరుకైన రోడ్లు, రహదారుల విస్తరణ కానీ అభివృద్ధి పైన ఏమైనా దృష్టి పెట్టబోతున్నారా? ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు ఏంటి? గతంలో చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ వచ్చినప్పుడు సందర్భంగా కూడా ఇక్కడ కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 2.5 ఏళ్ల కాలం పూర్తవుతున్నా కూడా ఇప్పటికి కూడా కోల్డ్ స్టోరేజ్ అంటే ఒక రకంగా ఇది ఉద్యానవన పంటలకు ప్రసిద్ధిగా ఉన్నటువంటి ప్రాంతం రాజంపేట రైల్వే కూడా. అలాంటి ప్రాంతంలో ఏదైనా కోల్డ్ స్టోరేజ్ల ఏర్పాటుకు కానీ అదేవిధంగా రాజంపేట ఎలా ఉందో అలానే ఉంది, రూపురేఖలు ఎక్కడ మారలేదు. సో మార్చే దిశగా ప్రయత్నాలు చేయబోతున్నారు. ఖచ్చితంగా ఇవాళంటే కనుక గతంలో చేసినటువంటి విధ్వంసాన్ని రికవరీ చేయడానికి సరిపోయింది. గతంలో ఒక తట్టెడు మట్టి వేయలేదు, రోడ్లన్నీ నాశనమైనాయి. ఎక్కడైతే రోడ్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అక్కడ డెవలప్మెంట్ ఆగదు. కాబట్టి ఇన్ని రోజులు ఆ రోడ్లను వేసుకుంటూ తర్వాత ఇది విధ్వంసమైనటువంటి వ్యవస్థలను కరెక్ట్గా చేస్తూ ఇబ్బంది పడినటువంటి ఈ స్కూల్స్ బిల్డింగ్లు కానీ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులు కానీ ఇతర దాంట్లో ఉన్నటువంటి మార్పులపైనే పెట్టుబడులు పెట్టి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు 1,00,000 కోట్లతో హార్టికల్చర్ హబ్గా రాయలసీమను ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడికి పరిశ్రమలు వస్తాయి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆలోచనలు ప్రభుత్వం చేస్తూ ఉంది. అతి తొందరలోనే ఇక్కడ హార్టికల్చర్ హబ్లో భాగంగా కాకుండా ముఖ్యంగా ఒంటిమిట్ట రామన్న అంతర్జాతీయ ఖ్యాతిగాంచినటువంటి ఒంటిమిట్ట రామన్న వారి యొక్క ఆశీస్సులతో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నారు. వచ్చినప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి వారు ఎంతో ఉదార స్వభావంతో ఈ ప్రాంత అభివృద్ధికి కావాల్సినటువంటి ఎన్నో పథకాలను కూడా ఇస్తున్నారు. అందులో భాగంగా త్వరలోనే ఈ ఒంటిమిట్ట ఈ గ్రీన్ఫీల్డ్ హైవేకి దగ్గరగా ఒక సెజ్జను కూడా ఏర్పాటు చేసి అంతర్జాతీయ కర్మాగారాలను అక్కడ ఉంచడమే కాకుండా అందులో టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేయడము, మిగతా అంతర్జాతీయ కర్మాగారాలు తీసుకురావడం చేయాలన్నటువంటి ఆలోచనలతో ఆదేశాలు ఇచ్చున్నారు. ప్రభుత్వ స్థలం కూడా అందుకోసం ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ యువత అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి అంతా గల్ఫ్ ప్రాంతాలపైన ఆధారపడి ఉంది. కానీ గల్ఫ్ ప్రాంతాల్లో పరిస్థితులు బాగలేకపోవడం వలన ఇక్కడే మనం అంటే ఇప్పుడు గ్లోబలైజేషన్లో భారతదేశం చాలా ముందుకు వెళుతూ ఉంది. విదేశస్తులు కూడా ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేసేటటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా రాజంపేటకు సంబంధించినటువంటి ఇక్కడ అంతర్జాతీయ కర్మాగారాలు నిర్మించి ఒక మంచి సెజ్జను ఏర్పాటు చేస్తే గల్ఫ్ వాళ్ళే ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేసుకునేటువంటి విధంగా డెవలప్ చేయాలనేటువంటి కృతనిశ్చయంతో 2047 విజన్ కోసం బాబు గారు ఆదేశాలు ఇచ్చున్నారు. ఖచ్చితంగా ఇది నెరవేరుతుంది. రాజంపేట వాళ్ళు గల్ఫ్ ప్రాంతాలకు పోకుండా గల్ఫ్ వాళ్లే రాజంపేటకు వచ్చి ఉద్యోగాలు చేసుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా 2047కి బాబు గారి నాయకత్వంలో పూర్తవుతుందని ఘంటాపథంగా ప్రజలు నమ్ముతున్నారు. సో మొత్తం మీద ఏదైతే రాజంపేటలో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే, కానీ అవి త్వరలోనే చక్కదిద్దుకుంటాయి. ఎందుకంటే కుటుంబంలో సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే సమాజంలో ప్రజలే దేవుళ్ళు. ఏదైతే ఎన్టీఆర్ ఏ విధంగా అయితే పిలుపునిచ్చారో, సమాజమే దేవాలయం అన్నటువంటి భావన ఇచ్చారో అదే తరహాలోనే తాను కూడా ప్రజల్లోకి వెళ్తున్నా. ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాజంపేటలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే కూటమితో సైక్యతగా ఉన్నందున ఖచ్చితంగా మెజారిటీ స్థానాలు సాధించబోతున్నాం. ఏదైతే వైసీపీ నేతలు చేస్తున్నటువంటి అరాచకాల అక్రమాలను అరికట్టే దిశగా అడుగులు వేస్తున్నాం. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా ఏదైతే ఎంపీ అదేవిధంగా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి భూములు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఆక్రమించుకున్నారు, వాటిపైన
కొంత ఇప్పటికే ఆరా తీయడం జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలను కూడా పూర్తి స్థాయిలో తీసాం. తెచ్చిన తర్వాత కూడా ప్రభుత్వానికి నివేదించాం. అయితే ఈ వ్యవహారంలో కొంత న్యాయపరంగా కొన్ని కోర్టుకు వెళ్ళటం వల్ల ఇది కొంత ఆలస్యం అవుతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాజంపేటలో పేద ప్రజలకు ఏదైతే వాళ్ళు కబ్జా చేసినటువంటి ఆక్రమణలో ఉన్నటువంటి భూములను పేద ప్రజలకు పంచిపెడతామన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి రాజంపేట ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్ RTV రాయంపేట నుంచి.